ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ గ్రహ గోచారం ఏంటంటారు? ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటారు? ఒకసారి తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఖం గణపతియే నమః. తులారాశి, వృషభ తులారాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. ఈ యొక్క శోభన యోగములో, వనజీకరణములో శుక్రుని యొక్క ఉన్న స్థితిగతులు చూసుకుంటే సింహరాశిలో శుక్రుడు కేంద్రీకృతమై ఉన్నాడు. ఈ యొక్క శుక్రుడు శుభదాయకుడుగానే ఉన్నాడు. అయితే తులారాశి వారికి చిత్త నక్షత్రం 3, 4 పాదం, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదములు తులారాశికి సంబంధించినవి. ఈ తులారాశి వారిలో ఎక్కువగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం వారు ఉన్నారు. 100కి 70 మంది ఉన్నారు. తులారాశిలోనే ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటున్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుయాదులు ఉంటారు. అంటే పక్కన ఉండి మంచి చర్యలు చెప్పి వాళ్ళు అందం, ఈ రకమైన పూజ చేసుకుంటే బాగుంటుంది, ఈ హోమం చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని వీళ్ళని మభ్యపరిచి వాళ్ళ ద్వారా ఈ వ్యాపార రంగంలోంచి వృద్ధి చెందుతావు, ఇలా చేస్తే అని చెప్పి మాయ చేసి ధనాన్ని తస్కరించే తస్కర్లు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళ పక్కనే ఉన్నారు. జాగ్రత్త పడాలి. ప్రతిదీ చెప్పిందలా చేస్తుంటే అలా కుడుతుంది. నీ సొమ్మేం పోయింది, చేయొద్దు. ఇది కాకపోతే మనం కాకపోతే శుభ్రంగా కాశీదాకా నడిచేయాలి అంటాడట. శ్రేయాన్ స్వకర్మే విగుణ స్వరధర్మో స్వనిష్ఠత స్వధర్మే మిథనం సేహ పరధర్మో భయావహ. మన కాకపోతే ఏమైనా చెప్పచ్చు. నీకు తోచినది చేసుకో, స్వధర్మమే పాటించు. పరధర్మం భయంకరమైనది. పరధర్మం అనేది భయంకరం. నేనే చెప్తాను, నాది కాదు కదా. నువ్వు అంటే స్వధర్మాన్ని పాటించు, పరధర్మం ఉండదు. ఆచరణకు అనుచితము కానీ పరధర్మము కన్నా గుణము లేనిదేనను స్వధర్మమే మిన్నా అని చెప్పింది భగవద్గీత. కాబట్టి ఆ రకంగా ఆలోచించుకోవాలి వీళ్ళు తులారాశి వారు. ఇక ఉద్యోగస్తుల వారి యొక్క పరిస్థితి చాలా బాగుంది. మెరుగుపడే యోగాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగాలు సంపాదించాలి అనుకున్న వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందుతారు. దూర ప్రయాణాలకు బదిలీలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా యోగదాయకమైన ఉద్యోగ రంగంలో ఉంది. వ్యాపార సముదాయంలో ఉన్న వస్త్ర వ్యాపారములు యోగదాయకము, సువర్ణ వ్యాపారము యోగదాయకము, రత్న వ్యాపారము యోగదాయకము, కలప యోగదాయకము, సిమెంట్ యోగదాయకము, ఆయిల్స్ యోగదాయకం. ఈ ఆయిల్ అంటే ఎవరు? శనికి సంబంధించింది. శనికి శుక్రుడు మిత్రుడు. కాబట్టి యోగదాయకమైన స్థితిగతులు ఈ యొక్క వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు పొందుతున్నారు. అయితే తులారాశి వారు ఈ యొక్క మాసమయందు నూతనముగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చెయ్యవచ్చా? ఆగండి. చేయకూడదు. ఈ యొక్క మాసంలో ఆగండి. కొద్దిగా అనుకూలతత్వమైన వాతావరణం లేదు కాబట్టి ఆగి చెయ్యాలి. ఆలోచించుకుని మీ యొక్క పురోహితున్నో, సిద్ధాంతి గారినో, ఎవరో ఒకరు ఉంటారు కదా బ్రహ్మలో, ఆ బ్రహ్మగారిని అడిగి అయ్యా ఇలా చేస్తే బాగుంటుంది అంటారా, ఇలా చేయమంటారా అని వారి సలహాని పాటించండి. వారి సలహా ద్వారా ఒక ఉన్నతమైన పరిస్థితికి మీరు చేరడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తని ఎక్కువగా తీసుకోవాలి ఈ తులారాశి వారు. ఇంకోటి ఏంటి, తుల అనగానే సమతత్వమైనటువంటి తూకం, త్రాస్. ఈ త్రాసు ఇందులో ఎక్కువైందనుకో కిందకి వెళ్ళిపోద్ది, ఇది కిందకి వెళ్ళి పైకి వెళ్తుంది. ఇలాగ ఉంటే కుదరదు. మళ్ళీ ఇలాగ బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్గా ఉన్నా కూడా కుదరదు. సమతత్వంగా ఎప్పుడు ఉంటే ఎలా కుదరదు? అటు ఇటు ఊతూ ఉండాలి. వ్యాపార రంగం కూడా అంతే, జరుగుతూ ఉండాలి. ఒక ఇంట్లో పొయ్యి ఉందంటే నిచ్చిన ఎలగకూడదు,
అలాగని ఆరిపోకూడదు. ఆరిపోతే పోయిన లేదు, 24 గంటలు వెలిగిస్తానంటే కొంప అంటుకుంటుంది. ఆ వేడికి సమతల్యత ఉండాలి. ఈ సమతల్యతను చూపించేదే తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా బంధువర్గం వారిని దూరం పెట్టండి. బంధువర్గం వారు చెప్పే మాటలు నమ్మకండి. మీ మిత్రవర్గంలో, మీ వ్యాపార నమ్మకంలో చెప్పే వాళ్ళ మాటల్లో కూడా శ్రద్ధ తీసుకోకండి. జాగ్రత్తగా వెళ్ళండి, ఆలోచనాపరంగా వెళ్ళండి. వెళితే యోగదాయకమైన స్థితిగతులు పొందుతారు, ఉన్నతమైన పరిస్థితులు కలుగుతాయి. వ్యాపార రంగంలో చెయ్యాలనుకున్న పనులకే రెట్టింపుగా లాభాలు సంతరింపజేసుకునే విధానం ఈ తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఉంది. ఆగస్టు మాసంలో తులారాశి వారు యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు. ఖచ్చితంగా చెప్పేసి అందులో అనుమానం లేదు. అయితే ఈ తులారాశి వారికి కుటుంబంలోనే శత్రువులు ఉన్నారు. కుటుంబంలోనే ఉన్నారు. ఎవరయ్యా శత్రువులు అంటే తోడబుట్టిన వాళ్ళు, అలాగే మేనత్తలు, మేనమామలు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళే శత్రువులుగా ఉంటారు. వీళ్ళకి వత్తాసుగా పలికేది తులారాశిలో మగవాడు జన్మించుంటే ఆడవారి భార్య వాళ్ళ తరపున అవుతుంది. ఆడవారు జన్మించి ఉంటే భార్య భర్త వాళ్ళ తరపున వెళ్తారు. దీనివలన వివాదాస్పదమైన స్థితిలో వస్తాయి. అంటే కుటుంబంలో సత్యతాభావం చెడుతున్నది. చెప్పే మాటకి వ్యతిరేకమైన ఫలితాలు పొందుతున్నారు. వ్యాపారంలో బాగున్నది, వ్యవహారంలో బాగుంది, అన్నీ బాగున్నాయి, కుటుంబంలో లేదే. ఎంత కలిసి వచ్చింది, ఏం చేసినా ఇంట్లో ఎంతో కష్టపడి వచ్చినోడికి ఇంటికి వచ్చేసరికి 2 చెంబులు నీళ్లు పోసుకొని కృష్ణారామ అనుకుంటున్న వాళ్ళు ముద్దల నోట్లో పెట్టుకుని ఓ 10 నిమిషాలు టీవీ చూసి ఏదో చూసి హాయిగా పడుకుంటుంది, ఒక అందం ఉంటుంది. వాదన చేసుకుని మనసు ప్రశాంతత లేకుండా ఉండి ఏదో ఉన్న సొడుగుతా పెడుతున్నా భోజనం తింటే ఎలా ఉంటుంది సంతృప్తి. అటువంటి స్థితిగతులు ఈ తులారాశి వారికి సంప్రాప్తం ఉంటాయి. అందుకనే కుటుంబంలోనే శత్రువులు ఉన్నారు. అంతే కదా, కుటుంబ శత్రువుల వల్ల కదా వస్తుంది. అటువంటి స్థితిగతులు పొందుతున్నారు. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేయమంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క మాసములో లలిత రాజరాజేశ్వరి మాతని ఆరాధించాలి. రాజేశ్వరి మాతను ఆరాధిస్తే లలితాదేవి హింకారాసన గర్భిత నలసికం సోం క్లీం కళాభద్రం సౌవర్ణాంబరధారణం వరసుదా దౌతో త్రినేత్ర వందే పుస్తక భాషామంకుష సద్భూషుతాముజ్వలాంతో గౌరీ త్రిపురాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణీయం. ఇది ఖడ్గమాల స్థుతిలో ప్రథమ శ్లోకం. ఈ యొక్క ఖడ్గమాలను చదవండి. అమ్మవారికి చక్కని క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టండి, ఇంటిలోనే చేయించండి, లేదంటే ఆలయానికి వెళ్ళండి. లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు, లలితాదేవి గుడి ఉంటే మరీ మంచిది, లలితని ఆరాధించండి. లేదు జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తి వెళ్తానంటే అక్కడికి వెళ్ళండి, మీకు దగ్గరగా ఉన్న దానికి ఈ యొక్క అమ్మవారిని స్తుతించి ధ్యానం చేసి అక్కడ ఎవరికైనా అన్నదాన విధానాన్ని అవలంబించండి. అన్నదానాన్ని అవలంబించాలి. అమ్మవారిని పూజించినప్పుడు అన్నదానం కంపల్సరీ తీసుకోవాలి. అన్నదానం అంటే మీకు తోచిన విధంగా పెట్టండి. లేదు ఒక ఆలయానికే వెళ్ళారు, ఎక్కడికో కాదు శ్రీశైలం వెళ్ళారు, శ్రీశైలంలో రోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆ నిత్యాన్నదానం దగ్గరికి వెళ్ళండి. శ్రీశైలంలో బ్రాహ్మణీమాతని నమస్కరించాం, పూజించాం, స్వర్ణ పుష్పాలతో అర్చన చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. మధ్యాహ్నం భోజనం సమయం అయింది, అన్నదాన సత్రంలోకి వెళ్ళండి. శుభ్రంగా మీరు భోంచేయండి, ముందు శుభ్రంగా భోంచేయండి. ఆ తర్వాత విరాళం దగ్గరికి వెళ్ళండి. లేతే విరాళం దగ్గరికి వెళ్ళేదానికన్నా ముందుగా మీరు ఒక బియ్యపు బస్తా మీ కారులో వేసుకెళ్ళిపోండి. ఓ 25 కేజీలు మీ ఇష్టం, ఓ బియ్యం, దాంతోపాటు కందిపప్పు ఓ 2 కేజీలు, 3 కేజీలు మీ ఓపిక మీ కారులో వేసుకెళ్ళిపోండి. అయ్యా ఇది మా విరాళం, ఇక నువ్వు డబ్బు ఇస్తే ఏదో ఖర్చు పెట్టాడు వెళ్దాం. నువ్వు ఇచ్చిందేంటి? బియ్యం ఏముంటున్నారు, ఆ అన్నంలో కలుపుతున్నారు కదా, ఆ బియ్యంలో కలిపే కదా ఉండాలి. కందిపప్పు ఇచ్చావు, కందిపప్పు కూడా అందులో కదా కలిపి ఉంటున్నారు. అన్నదానం జరిగిపోయింది. ఈ రకమైనటువంటి విధంగా
ఓ శ్రీశైల క్షేత్రమే కాదు, తిరుపతి అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఇంకో చోటకి వెళ్ళొచ్చు, శ్రీకాళహస్తి వెళ్ళొచ్చు, ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు ఉన్నాయి, ప్రతి క్షేత్రంలో ఉంది. ఆ క్షేత్రంలో ఇవ్వండి. అన్నదానం జరిగింది, లలితామాతని స్మరించారు, ప్రతిరోజు ఖడ్మాలాస్తుతిని చదవండి లేదా వినండి. ఇలా చేసుకుంటే అన్ని రకములుగా ఒడదొడుకులని తొలగి చీకు చింతలు లేకుండా సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఈ తులారాశి వారు పొందగలుగుతారు. గురుగారు, మొత్తం ఇది మాసం తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఆయుష్మాన్ భవ.